నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. భైంసా అల్లాళ్ళ ప్రాంతంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన. ఘర్షణలకు కారణమైన వారిని వదిలిపెట్టమని స్పష్టం. టీఆర్ఎస్ పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన ఉత్తమ్. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణ. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వం సిద్ధం. పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసిన అధికారులు. నార్కట్పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్. గ్రాడ్యుయేట్ల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు. జనజాగృతి ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు. ఇక డీటెయిల్ చూస్తే భైంసా అల్లర్ల వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఘర్షణలకు చోటు చేసుకున్న మహగావ్ గ్రామంతో పాటు భైంసా పట్టణంలో ఆయన పర్యటించి బాధితులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. భైంసా పట్టణంలో చోటు చేసుకున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవన స్తంభించడంతో నిరుపేదలు, సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వరుస ఘటన వల్ల భైంసాల అభివృద్ధి కుంటుపడుతుందని, దీని ప్రభావం పరిసర ప్రాంతాలపైన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఓటర్లకు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ 100 కోట్ల రూపాయల టీఆర్ఎస్ ప్రకటనలపై ఆదాయ పన్ను శాఖ విచారణ జరిపించాలని కోరారు. పాఠశాల బస్సులను బలవంతంగా వాడుకుంటున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 43% కంటే ఎక్కువ ఫిట్మెంట్ కావాలని ఉద్యోగులు కోరుతుంటే 29% ఇస్తామంటూ మీడియాలో లీక్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఓటర్లు, డిగ్రీ లేని వారిని ఓటింగ్కి అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదులపై సీఈఓ సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వెల్లడించారు. కాలేజు స్కూళ్ళని అనేక విధాలుగా అవమానపరిచి పోలీసులను పంపించి ప్రైవేట్ స్కూల్స్ అనక కరోనా అప్పుడు సహాయం చేయకుండా ఇప్పుడు వాళ్ళు బెదిరించి వేల కాలేజీలు, స్కూళ్ళ బస్సులు ఫోర్స్ఫుల్గా పోలింగ్ డే అధికార పార్టీ యూజ్ చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ చెప్పినాం. ఈ పోలింగ్ డే ఏ ప్రైవేట్ కాలేజీ, స్కూలు, ఏ బస్సులు ఇచ్చినా మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చింది. లీక్ ఇచ్చిండు. ఓడగొడితే 43% కంటే ఎక్కువ ఇస్తున్న విషయం దయచేసి గమనించాలని చెప్పి తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉన్న ఓటర్లలో ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకి అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక చోట్ల అధికార పార్టీ వాళ్ళు 1000 రూపాయలు నోటికి పంచిపెడుతున్నారు. మరి ఫంక్షన్ హాల్స్ బుక్ చేసి మరి అక్కడ భోజనాలు, లిక్కర్ ఏర్పాటు చేసి ఓటర్కి 1000 రూపాయలు పంచిపెడుతున్నారు. సరే, జనం ఏమంటారంటే ఇదంతా మా నుంచి దోచుకున్న సొమ్మే. చంద్రశేఖరరావు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి మా నుంచి దోచుకున్న సొమ్మే 1000 రూపాయలు తీసుకున్నా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం అంటున్నాం. మేము దాని సందర్భంగా
అటువంటి కార్యక్రమాలు ఆపేయాలని చెప్పి మన ఈ డబ్బుల పంపిణీ ఈ మద్యం విషయం ఆపేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్స్ కలెక్ట్ చేసిన విషయం కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినాం, ఉదాహరణతో చెప్పినాం, తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటా చెప్పి ఫేక్ ఓట్స్ విషయంలో కూడా అధికార పార్టీ వాళ్ళు డిగ్రీ లేని వాళ్ళు తప్పుడు అడ్రస్ ఇచ్చిన వాళ్ళు మరి వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నాయి. వాళ్ళని రేపు ఓటుకి మరి అలౌ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ చెప్పినాం. మేము ఫేక్ ఓటర్స్ని కాంగ్రెస్ ఇతర పార్టీలు అందరూ కూడా ఫేక్ ఓటర్స్ అంతా చేర్పించింది టీఆర్ఎస్ పార్టీ. ఎవరు పేమెంట్ చేస్తున్నారు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ని అడగడం జరిగింది. 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ కి మరి ఎవరు పేమెంట్ చేస్తున్నారు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ జరగాల్సిందని చెప్పి పివి నరసింహారావు గారు బతుకున్నప్పుడు అతి దారుణంగా అతన్ని తిట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు బలహీన పడిపోయిందో ఒకసారి సమాజం ఆలోచిస్తుంది. పివి నరసింహారావు మరి బొమ్మ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడంపై తీవ్ర అభ్యంతరం తెలియజేశాము. జన్మ నుంచి మరణం వరకు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీలోనే వాడు పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, ఏఐసిసి ప్రెసిడెంట్, భారత ప్రధాని అయిండు. ఈ 7 ఏళ్ల పాటు కాలేజీలు స్కూళ్ళని అనేక విధాలుగా అవమానపరిచి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 189 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ఆర్వి కర్ణన్, ఎంవి రెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 1,29,851 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులకు అండగా ఉంటుందని, ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ హక్కున చేర్చుకుంటారని నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను అందించడం టీఆర్ఎస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రశ్నించే గొంతుక అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలకు సంబంధం లేని వ్యక్తులు పోటీ చేసి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి వారిని నమ్మకుండా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు కానీ, కావాల్సిన సమస్యలు కానీ ఏమైనా కావాలన్నా కూడా ఎవరితోటి సాధ్యమైతే సంగతి మీరు బేరే చేయగల శక్తి సామర్థ్యం ఉన్నవారు మీరు. ఈరోజు అటువైపు ఉన్న వ్యక్తులు కూడా మీరు అందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, బీజేపీ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరి వాళ్ళతో మనకున్న సమస్యలు కావచ్చు, మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య కావచ్చు, ఉద్యోగస్తుల పట్ల ఇంకా పెండింగ్ ఉన్న సమస్యలు కావచ్చు, పేదవారికి అందవలసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మరి వారితో మనకేమైనా లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది ప్రజలకు సంబంధం లేని వ్యక్తులు, ప్రజాసేవ జీవితంలో లేని వాళ్ళు కూడా కొంతమంది
మరి పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే గొంతు అంటున్నారు. పోయినసారి కూడా ప్రశ్నించే గొంతు అని చెప్పే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసినారు. కానీ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రాంత ప్రజల సమస్య పట్ల కానీ ప్రజలకు అందుబాటులో కానీ ఎక్కడైనా కనుచూపు మేరలో కనపడ్డారంటే ఎక్కడ కూడా కనిపించని వ్యక్తులు వాళ్ళు. మళ్ళీ రెండోసారి కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఎవరైనా సంగతి మీ మేధావి వర్గాలకు తెలుసు. వాళ్ళు ఈరోజు మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుండొచ్చు, విమర్శాత్మకంగా చేయలేని పదజాలు వాడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ఇష్టానుసారంగా భాష మాట్లాడితే మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందంటే సమస్య పరిష్కారం కాదు. కానీ అలాంటి వ్యక్తులకు మనం వేస్తే ఇంకా నష్టపోతాం తప్పితే లాభం జరగదనే సంగతి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కూడా ఈ ప్రాంతం 3 జిల్లాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఎక్కడికెళ్ళో బయట జిల్లాకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసే వ్యక్తులు లేనట్టు, శక్తి సామర్థ్యం లేని వ్యక్తులు లేనట్టు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో జిల్లా జనజాగృతి అధ్యక్షులు రంగినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రిమ్స్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రశంసించారు. నిజామాబాద్ సంబంధించిన ఎంపీగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది. మరి రాబో రోజుల్లో మరి రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆమె సేవ చేసే విధంగా ఆమెకు ఉన్నత పదవులతో ఉంది. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జయరాంజన్ గారు, కస్తల ప్రేమల గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, దుర్గం శేఖర్ గారు, కౌన్సిలర్స్, నాయకులు అందరూ కూడా ఇక కరోనా వ్యాక్సిన్పై అపోహలను వీడి అందరూ స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కోవిడ్ టీకా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సందేహపడుతున్నారని, నిశ్చింతగా వచ్చి మన దేశంలో తయారు చేసిన టీకా తీసుకోవాల్సిన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న నరసింహులు, నారాయణ రెడ్డి, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పరిగి మాజీ శాసనసభ్యునిగా ప్రజలకు అవగాహన కల్పించడానికి నేనే స్వయంగా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేసి ఇక్కడ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నాతో పాటు చాలామంది వ్యక్తులను కూడా పాల్పంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గౌస్ గారు కూడా గతంలోంచి చాలా సర్వీసెస్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం ఏంటంటే 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 29 రకాల వ్యాధులు ఉన్న వాళ్ళల్లో ఆ లిస్ట్ లోపల కనీసం 2 వ్యాధులు ఉన్నా సరే వాళ్ళకు ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ 4 గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా ఫ్రీగా ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం 2 డోసులలో జరుగుతుంది. ఒక డోస్ తీసుకున్న తర్వాత 28 రోజులకు మరొక డోస్ కూడా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళు గతంలో ఎక్కడైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో అదే హాస్పిటల్కి వెళ్ళి మరొకసారి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపైన కొంతమంది తప్పుడు అవగాహన కలిగి ఉండి వ్యాక్సినేషన్ చేసుకుంటే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దుష్పరిణామాలు ఉంటాయన్న ఆలోచనతో చాలామంది వ్యాక్సినేషన్ దూరం అవుతున్నారు.
ఆ అపోహ తొలగించడానికి నేనే స్వయంగా ఈరోజు పరిగి గవర్నమెంట్కి వచ్చి నాతోటి మిత్రులు మా వాళ్ళందరూ కూడా పాల్పంచుకునే విధంగా చేసి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఎంపీపీ అరెల్లి దేవెక్క కుమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరించిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు లక్షల గొంతుకలను ఏకం చేసిన ఎమ్మెల్సీ కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మ్యాదరవేణి శారదా కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ కబురబోయిన శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మండల యూత్ అధ్యక్షులు నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంతిని నియోజకవర్గంలో రామగిరి మండలం మహిళా విభాగం కన్వీనర్ స్వప్న ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు చేసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షులు, మా జిల్లా నియోజకవర్గ కన్వీనర్ దుర్గం విశ్వనాథ్ గారు, మరియు జిల్లా మహిళా విభాగం కో కన్వీనర్ పూర్ణలత గారు, స్టూడెంట్ వింగ్ విద్యార్థి విభాగం కో కన్వీనర్ సుధీర్, అట్లాగే ఇంకా మిగతా నాయకులు మన మంతిని మండల కన్వీనర్ శ్రీనాన్న, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ జాగృతిని 2006 సంవత్సరంలో కవితక్క గారు ఒక గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎన్నో గొప్ప చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాల్సిన కవితక్క గారు మరి దేశానికి ఏదైనా సేవ చేయాలి, మన రాష్ట్రానికి ఏదైనా సేవ చేయాలనే ఒక ఆలోచనతో మరి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ జాగృతిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వచ్చేసి ముందుగా మహిళ కాబట్టి మహిళల ఒక గొప్ప అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందుగా ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో జాగృతిని బలోపేతం చేసి అందులో ఉద్యమంలో మమేకం చేసి ముందు వరుసలో నిలబడడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ గురించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందో అందులో సైతం మేము తెలంగాణ జాగృతి ద్వారా మా వంతు కృషి చేయాలని చెప్పేసి అప్పుడు విభాగాలను ఏర్పాటు చేసి మహిళా విభాగం ద్వారా మహిళల్ని చైతన్యపరుస్తూ విద్యార్థులను, యువకులను. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో మొత్తం 1633 మంది ఓటర్లు ఉన్నారని, పాఠశాలలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎంఆర్ఓ స్వప్న చెప్పారు. పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్ఐ కరుణాకర్ తెలిపారు. పట్టభద్రులంతా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. ఇక్కడ దేవరుకుల మండలంలో మనం కామారెడ్డిగూడెంలో 2 పిఎస్ సెంటర్లు ఉన్నాయి. జెడ్పీ స్కూళ్ళు 26 and 27 పోలింగ్ స్టేషన్స్. మొత్తం మనకి ఓటర్లు వచ్చేసి 1663 మంది ఉన్నారండి. వాళ్ళకందరికీ కూడా మనము ఓటర్ స్లిప్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ ఓటర్ స్లిప్తో కానీ లేదంటే ఇంకేదైనా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్ ఏదైనా తీసుకొని వచ్చేసి ఓటు వేయొచ్చండి. 14వ తారీఖు రోజు మార్చి 14 రోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మన స్టేట్లో ఉన్నందున దానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ కానీ దానికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా జనగాం నుంచి ఇప్పుడు మన
పోలింగ్ సెంటర్ అయినటువంటి కామారెడ్డిగూడెంలోని జెడ్పీఎస్ఎస్ స్కూల్కి అందరూ కూడా ఈ ఆఫ్టర్నూన్ చేరుకోవడం జరిగింది విత్ పోలింగ్ మెటీరియల్తో సహా. సో దానికి సంబంధించినటువంటి తగినటువంటి బందోబస్తు కూడా మేము పోలీస్ శాఖ తరఫు నుంచి ఏర్పాటు చేసుకున్నాం. సిపి గారు డీసీపీ గారి ఆదేశాల మేరకు ప్రాపర్ సఫిషియెంట్ బందోబస్తు ఫోర్స్ మాకుంది. సో అలాగే వాళ్ళకి కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి విత్ ఇన్ ద టైం, అనగా రేపు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మనకు ఎలక్షన్ కమిషన్ టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం లోపల వచ్చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటర్ నమోదు కార్డు పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ సమర్థవంతమైన పార్టీ అని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ సమీర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించామని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తున్న సమయంలో కూడా ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పారు. గజ్వేల్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ బీజేపీకి లేదని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓటేసి గెలిపించి ప్రశ్నించే గొంతుకలకు పట్టం కట్టాలని, నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏమాత్రం లేదు. నిజంగా మీకు సిగ్గు శరం అనేది ఉండుంటే ఈరోజు నిరుద్యోగులకు మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు ఓటు అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రెండోసారి అధికారంలోకి వచ్చి నిరుద్యోగ భృతి ఇవ్వడం దూరం పెడితే ఈరోజు నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవి కూడా మీరు ఇవ్వట్లేదు. ఈరోజు టీఎస్పీఎస్సీ నుంచి వేయాల్సిన నోటిఫికేషన్లు కానివ్వండి, లేకపోతే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ భర్తీలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వేయడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అధికారంలో రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా పల్లి బఠానీల లెక్క అమ్ముకోవడం నిజంగా సిగ్గుచేటు. ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏవైతే ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయో ఆ సంస్థల్ని కూడా నడపలేని స్థితిలో ఉన్నాము. మేము ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపలేము అని చెప్పేసి నిస్సిగ్గుగా ఒక దేశ ప్రధాని మనతో చెప్పడం నిజంగా ఇది సిగ్గుచేటు. మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈరోజు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు చేసినందుక, 600 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు చేసినందుక, లేకపోతే నిత్యావసర ధరలు పెంచినందుక బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి ఆలోచించండి. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడుగడుగున అటు నిరుద్యోగులను, ఇటు పట్టభద్రులను, ఇటు చదువుకున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని ఎంతలా క్షోభ పెడుతున్నారో, ఎంతలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తున్నాం. మనం గతంలో కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వలన ఎంతోమంది విద్యార్థులు టైంకు సర్టిఫికెట్లు అందక ఎంతో కష్టపడ్డారు. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని డిఎస్సీలు వేసింది, ఎన్ని ఉద్యోగ నియామకాలు చేసింది, అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఇకనైనా వీళ్లకు బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా పట్టభద్రులను, నిరుద్యోగులను నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో క్రిస్టియన్ మైనార్టీల శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురైన విషయం తెలిసిందే. దీనిని ఖండిస్తూ క్రిస్టియన్ సంఘాలు నిరసన చేపట్టారు. నేటికి 75 రోజులు గడిచినా ఇంతవరకు ప్రభుత్వంలో చలనం లేదు. ఈ క్రమంలో కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్జాదిగూడ మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఈ స్థలానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి దీక్షా శిబిరం వద్ద అడ్డదారిపై గేటు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ గేటును ధ్వంసం చేశారు. ధర్నా విషయము క్రైస్తవులు మరియు ముస్లింల సహోదరుల యొక్క నిరీక్షణను మరి నిన్నటి దినాన జగదీశ్వర్ రెడ్డి తన యొక్క అనుచరులతో కలిసి ఇక్కడ నిర్మాణము అడ్డదారిలో గేటు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అడ్డదారే, ఎందుకంటే ఇది కబ్జా, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ స్థలము, గవర్నమెంట్ అయినప్పటికీ దీన్ని వేరేదైనా వాడబడినటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్, దీనిలో నుండి సమాధులు తీసుకొని రానికి మరి కష్టము. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి అని మీకు ఎలా తెలుసు అండి? ఆయననే చేపిస్తున్నాను. ఇది మాకు కలిగినట్టు మీకు అనుమానమే ఉంటుంది, ఎందుకంటే మాకు కూడా అనుమానము. కాబట్టి ఎవరైతే గుత్తదారుడు ఇక్కడ ఉండే కాంట్రాక్టర్
ఉన్నాడు. అతన్ని అడిగాను, ఎవరు కట్టిస్తున్నావు, ఇది ఎవరి ద్వారా కడుతున్నావు, నువ్వు ఎట్లా కడుతున్నావు అంటే జగదీశ్వర్ రెడ్డి మాకు చెప్పడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి కట్టిస్తున్నాడని చెప్పడం జరిగింది. ఇది చూస్తున్నారు మీరు, ఇది చూడ ఎట్లా ఉన్నదో. దీన్ని సిక్కులు తయారు చేసి ఇంత పకడ్బందీగా మరి సమాధులను ఏదో ఒక రకంగా అన్యాయంగా మరి చేసి సమాధుల స్థలము ముందున్నటువంటి సమాధుల స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క జగదీశ్వర్ రెడ్డి అది అనుచరులను మేము చాలా తీక్షణంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఎన్ని దినాలైనప్పటికీ మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అక్రమ కట్టడాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆటోలో మరిచిపోయిన 12 తులాల బంగారం గల బ్యాగ్ని బాధిత మహిళకు అందజేశారు టౌన్ సీఐ రమేష్ బాబు. తిలక్ నగర్ డౌన్కు చెందిన హలీమా 2 రోజుల క్రితం ఎన్టీపీసీలో బంధువుల ఇంటికి వివాహ వేడుక వెళ్ళింది. అనంతరం ఇంటికి వచ్చే క్రమంలో తిలక్ నగర్ డౌన్లో ఆటో దిగి ఇంటికి తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో ఆటోలోనే సుమారు 6 లక్షల విలువ గల 12 తులాల బంగారం ఉన్న బ్యాగ్ని మర్చిపోయింది. బ్యాగు మర్చిపోయిన విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇన్స్పెక్టర్ రమేష్ రంగంలోకి బృందం విచారణ చేశారు. సోషల్ మీడియాలో దీనిపై ప్రకటన చూసిన ఆటో డ్రైవర్ తన ఆటోలో బ్యాగ్ ఉన్నట్లు గమనించి పోలీసులు అందజేశారు. డ్రైవర్ చేతుల మీదుగా బ్యాగును బాధిత మహిళకు అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ని ఆనెస్ట్ డ్రైవర్ సర్టిఫికేట్తో సత్కరించి కొంత నగదును సీఏ అందజేశారు. దానిలో ఒక బ్యాగ్ మర్చిపోయింది. ఆ బ్యాగ్లో ఒక 12 తులాల బంగారంతో పాటు కొంత నగదు కూడా ఉండే. ఆ బ్యాగ్ హడావిడిలో మర్చిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది, 1 టౌన్ పోలీస్ స్టేషన్ హలీమా మహిళ. అయితే ఇట్లా 12 తులాల బ్యాగ్ మిస్ అయిందని చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక ఆటోలో మహిళ బ్యాగ్ మర్చిపోయింది, దానిలో 12 తులాల బంగారం ఉంది, ఎవరైనా ఆటో డ్రైవర్లకు తెలిస్తే దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన ఆటో డ్రైవర్ అస్గర్ కాకతీయ నగర్ అనే వ్యక్తి సంవత్సరాల నుంచి ఆటో నడుపుతా ఉన్నాడు. ఈ అస్గర్ అనే వ్యక్తి దాన్ని గమనించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆ బంగారాన్ని అప్పగించడం జరిగింది. దానికి గాను ప్రచారం చేయడంలో సహకరించిన ఆటో ప్రెసిడెంట్ రవి గారు కానీ అజయ్ గారు కానీ అదేవిధంగా మా సిబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భైంసా అల్లర్ల ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన, ఘర్షణలకు కారణమైన వారిని వదిలిపెట్టమని స్పష్టం. టీఆర్ఎస్ పై ఎస్సీసీకి ఫిర్యాదు చేసిన ఉత్తమ్, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణ. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వం సిద్ధం, పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసిన అధికారులు. నార్కట్పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్, గ్రాడ్యుయేట్ల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు, జనజాగృతి ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.